సోదరులను అరెస్ట్ చేసిన దాని మీద వెంటనే విడుదల చేయాలి. గిరిజనులను వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతుల అరెస్టులను ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, గిరిజన రైతుల వ్యతిరేక విధానాలు, గిరిజన అక్రమ అరెస్టుల గిరిజనులు వెంటనే విడుదలను రైతులను వెంటనే కొడంగల్ దగ్గర రేవంత్ రెడ్డి గారి బ్రదరు లంబాడీస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ భూములను అక్రమంగా గుంజుకోవాలి, అక్రమంగా గుంజుకొని రేవంత్ రెడ్డి గారి ఇయ్యంపునికి అల్లునికి ఆడ ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆడ లంబాడి మహిళలు గాని యువకులు గాని మా భూమిని మేము ఇయ్యం, మా భూములను మేము ఇయ్యం అని వాళ్ళు అడ్డం తిరిగినందుకు అక్రమ కేసులు పెట్టి లంబాడి వాళ్ళందరినీ కూడా జైలు దూరేయడం జరిగింది. అంటే లంబాడీస్ మీద ఒక కక్ష సాధింపు చేస్తాడా ఏం చేస్తాడో తెలుస్తుంది. రైతులు వాళ్ళు మా భూములు ఇయ్యం, ఆ భూములతో మేము బతుకుతామని వాళ్ళు మొదటి నుంచి చెప్తారు. అయినా వాళ్ళను పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టి వాళ్ళు మా భూములు ఇయ్యమని అడ్డం తిరిగినందుకు కలెక్టర్ మీద దాడి చేసిండు, అధికారుల మీద దాడి చేసిండని ఇలా జైలుకు పంపించారు. ఆ జైలుకు పంపించిన వాళ్ళందరినీ ఈరోజు విడుదల చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకే వచ్చినట్టు చూడాలి, వాళ్ళ జోలికి పోవద్దు, ఎంబడే ఫ్యాక్టరీని విత్డ్రా చేసుకోవాలి అనేది డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 14,000 ఎకరాలు ఫార్మసీ కంపెనీ కోసం తీసుకున్నాడు. దాన్ని వదిలిపెట్టి ఈ రోజు నువ్వు అక్కడికి పోవటం ఏం సమంజసం? నీ అల్లుని కోసం కదా, నీ ఇయ్యంపుని కోసం కదా, నీ తమ్ముడు చేసే అరాచకాలి ఇవాళ లంబాడీస్ మీద ఎందుకు చేస్తున్నావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు తండలు గ్రామ పంచాయతీ చేశారు, 10% వదిలిపెట్టి ఈ రోజు నువ్వు అక్కడికి పోవటం ఏం సమంజసం? నీ అల్లుని కోసం కదా, నీ ఇయ్యంపుని కోసం కదా, నీ తమ్ముడు చేసే అరాచకాలి ఇవాళ లంబాడీస్ మీద ఎందుకు చేస్తున్నావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు తండలు గ్రామ పంచాయతీ చేశాడు, 10% రిజర్వేషన్ పెంచాడు, వాళ్ళకి న్యాయం చేశాడు. నువ్వు వాళ్ళకి